జనచరిత్ర న్యూస్. ఈ రోజు భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు చిట్యాల మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాకర్స్ తో కలిసి మాట్లాడడం జరిగింది. ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నకరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ గారు, చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షుడు కూరెళ్ల సీను గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మొగలయ్య గారు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస సీను గారు, సీనియర్ నాయకులు చిలకమెట్ల అశోక్, మహాలింగం రామకృష్ణ, గంజి గోవర్ధన్, రూరల్ అధ్యక్షుడు పొట్లపల్లి నరసింహ మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘబంధ నాయకులు, ఆర్ఎంపీ డాక్టర్లు, వివిధ కుల సంఘ నాయకులు, ఈ కాలనీ వాసులు వీళ్ళందరినీ కలవటం జరిగింది. ఎక్కడ పోయినా కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మోడీ గారు ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదం వాళ్ళ మనసుకు నుంచి వచ్చినటువంటి నినాదం. 100% భువనగిరిలో బీజేపీ పార్టీ బూర నర్సయ్య గౌడ్ మా కార్యకర్తల సహకారంతో తక్కువ 2 లక్షల మెజార్టీ తక్కువ కాకుండా గెలవటం జరుగుతుంది. నేను తక్కువే చెప్తుంది, డాక్టర్ అని చెప్తుంది. ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్కు ఓటేస్తే ఆ ఓటు అనేది తెలంగాణకు చేటు. ఎందుకంటే ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఓటు వేయటం వల్ల ఉపయోగం లేదు. ప్రత్యేకించి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గమనించాలి. ఈ ఓటు మీరు ఓటేస్తే కారు గుర్తుకు ఒక విధంగా తెలంగాణకు చేటు చేసినట్టు వాళ్ళు అవుతారు, కాంగ్రెస్కు లాభం చేసినట్టు వాళ్ళు. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ కళ్ళగౌర్లి కబుర్లతో, గ్యారంటీలు అనే కుట్రపూరిత మోసాలతో పదవి ఎక్కింది. 100 రోజులు దాటిపోయింది. 100 రోజులు వాళ్ళు ప్రతి 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. చేయలే. ఉన్నారు 5 మంది ఇవ్వలే. బోర్లు ఎండిపోతున్నాయి, కరెంటు కష్టాలు వచ్చాయి, పంటలు ఎండిపోతున్నాయి. ఇది ఓన్లీ శాంపులే. 100 రోజులే ఇది మాకు చుక్క చూపెడుతున్నారు. పాయిటి పూట ముందు ఎట్లా చూపెడతారో మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఖాళీ కొండలు ఉన్నాయి, మేమేమి చేయలేము, మాకు ఎంపీ సీట్లో ఓటేయాలి. ఎంపీ సీటు వేస్తే అయ్యేదే ఉంది. రేపు వచ్చేది మోడీ గారు, దాదాపు 400 మెజార్టీతో మోడీ గారే వస్తారు. రేపు బీజేపీకి వేస్తేనే ఇక్కడికి లంగబిందెలు వస్తాయి, నిధులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి. కానీ అష్టదరిద్రం చుట్టుకున్నటువంటి కాంగ్రెస్కి వేస్తే మళ్ళా మనకు కష్టమవుతుంది, తెలంగాణ నష్టమవుతుంది, అభివృద్ధి కుండిపోతుంది. అందుకొరకు దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఢిల్లీలో మోడీ ఉండాలి. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 9,000 కోట్ల నిధులు నవరత్నాలు తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను, ఎయిమ్స్ హాస్పిటల్ తెచ్చాను, అండర్ పాస్ తెచ్చాను, మెమిట్రీస్ తెచ్చాను, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను. అదేవిధంగా దండు బలకాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను, జనగాంలో ఎంసీహెచ్ హాస్పిటల్ తెచ్చాను, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను, నర్సన్న బీమా కుటుంబానికి ధీమాని ఒక నూతన ఒరవడి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన నకరేకల్ నియోజకవర్గానికి అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క కాలువల గురించి ధర్మారెడ్డి కానీ, పిలాయిపల్లి కానీ, బునియాది కానీ కొరకు 300 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేపిస్తే అప్పటి ఎమ్మెల్యేలు మనిషికి 50 కోట్లు పంచుకున్నారు. కానీ ఈరోజు కాలువల పరిస్థితి అట్లనే ఉంది. మీరు దయచేసి బీజేపీ అభ్యర్థి అయిన నేను ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడిని, ప్రజాసేవకుడిని ఓటేయండి. ఖచ్చితంగా నకరేకల్ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి చేయడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎల్బి టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కృషి చేస్తాను. ఇక్కడ గతంలో నేను చిట్యాల ప్రాంతంలో, వెలిమినేట్ పరిసర ప్రాంతాల్లో ఒక డ్రై పోర్ట్ శాంక్షన్ చేపిస్తే అప్పటి ముఖ్యమంత్రి సహకరించకపోవడం వల్ల అది మరుగున పడ్డది. 100% నేను ఎంపీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంత వాసుల ఎన్నో సంవత్సరాల కల ఈ ప్రాంతం నుంచి ట్రైన్ పోవాలి. ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది. హైదరాబాద్, మన చౌటుప్పల్, చిట్యాల, నకరేకల్, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, అమరావతి పోర్టు వరకు హ్యామ్ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం బోర్టు వరకు హ్యామ్ ఎక్స్ప్రెస్ వే ప్లస్ డ్రై పోర్టు తెచ్చి ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి చేయటం నా లక్ష్యం. కాబట్టి దయచేసి ఈ యొక్క కళ్ళబల్లి చెప్పే కాంగ్రెస్ లేదా
అక్కడ లేని ఇక్కడ లేని మొత్తం అయోమయంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటు వేయటం వల్ల తెలంగాణ నష్టం అవుతుంది, భువనగిరి నష్టం చేపట్టి కమలపూర్తికి ఓటు వేసేసి బీజేపీని గెలిపించాలని నా యొక్క విజ్ఞప్తి.